వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్. మనం ఈ వీడియోలో తా తెలుగు అక్షరాలు నవ్వితే ఎలా ఉన్నాయి. తా అనే అక్షరం తా, పండు లేని తా, బోసి నవ్వుల తా. ఈ తా అనే అక్షరం నవ్వితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయమంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ఉంటుంది. చలో మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా మనం ఇలా కరెక్ట్ మధ్యలోనైతే రౌండ్ వేసేయాలి. తర్వాత మళ్ళీ ఇలా చిన్నగా, మళ్ళీ ఇలా కనుగుడ్ల కోసమని చిన్నగా, మళ్ళీ కరెక్ట్ సైజు చూసుకొని మళ్ళీ ఒక చిన్న రౌండ్, అందులో ఇంకొద్దిగా చిన్న రౌండ్, అంటే కనుపాప అన్నట్టు. కనుపాప ఇలా, ఇది తా నవ్వితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. ఇలా ఇది కింద పెదవి, ఇది లోపల నాలుక, నోట్లో నాలుక, ఇది తల, ఇలా ఎల్లో కలర్ అయితే నింపేస్తున్నా నేను. అలాగే మనము పసుపు రంగు అని తెలుగులో అంటాము. ఇలా నీట్గా మొత్తం నింపేస్తున్నా నేను. ఇలా మనకు ఎక్కడ కూడా లోపల బయటకు వెళ్ళకుండా ఇలా నింపేసుకోవాలి. ఇది రెడ్ కలర్ కింద పెదవి, పై పెదవి, మనము ఎరుపు రంగు కూడా అంటాము. ఇలా కింద పెదవి, పైన పెదవి, లోపల నాలుక. ఇది రబ్బర్ బ్యాండ్, ఇది బ్రౌన్ కలర్, కత్త కలర్ అంటాం, నషం కలర్ అంటాం. ఇలా మొత్తానికి ఈ బ్లాక్ పెన్సిల్తో అక్కడక్కడ కొద్దిగా షేడింగ్ ఇస్తున్నా, అప్పుడే మనకు అందంగా కనిపిస్తుంది. ఇలా రబ్బర్ బ్యాండ్ కొద్దిగా, అలాగే కొద్దిగా హైలైట్ కోసం వైట్ పెన్సిల్ ఇలా అక్కడక్కడ షేడింగ్ ఇచ్చేసిన మొత్తం బ్లాక్ స్కెచ్తో ఇలా మొత్తం అవుట్లైన్ అయితే గీసుకోవాలి. వంకర టింకరగానైతే పోకుండానైతే మనం ఇలా మెల్లగా వేసేస్తున్నా నేను. ఇలా చిన్న రౌండ్లు అంటే కళ్ళు అన్నట్టు. ఇవి ఇలా నీట్గానైతే చేసుకోవాలి. నేను ఈ వీడియోలో వాడుతున్నవి డోమ్స్ కంపెనీ పెన్ను బ్రష్లు, అలాగే కలర్ పెన్సిళ్ళు. వాటితోటే ఈ బొమ్మను గీస్తున్నాను. ఇది రబ్బర్ బ్యాండ్. ఇలా కొద్దిగా ఇలా వేసుకోవాలి, డిజైన్ వచ్చేట్టుగా, అందంగా కనిపించేట్టుగా. ఇది పైన పెదవి, ఇది కింద పెదవి. ఇలా మనకు అనుకూలంగా ఉంచుకొని ఇలానైతే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడే ముద్దొస్తుంది కదా. పండ్లు లేని తా, బోసి నవ్వుల తా.
అని నవ్వుతుంది కదూ! బోసి నవ్వుల త. ఇలా కళ్ళల్లో కొద్దిగా బ్లూ పెన్సిల్‌తో షేడింగ్ ఇస్తున్నాను. ఇలా బయట భాగంలో కొద్దిగా డార్క్ చేస్తున్నా. లోపల భాగంలో లైట్‌గా ఇలా కొద్దిగా షేడింగ్ అయితే ఇస్తున్నాను. అలా ఇచ్చినప్పుడే మనకు ఆ కనుగుడ్లనేవి ఇలా పైకి ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. ఇలా నెమ్మదిగా చేసుకోవాలి షేడింగ్ అనేది. అప్పుడే అందంగా కనిపిస్తుంది. ఇలా బ్లూ పెన్సిల్, సబ్బు కలర్ అంటారు, నీలి కలర్ అంటారు. ఇలా అయిన తర్వాత కనుగుడ్ల లోపల బ్లాక్ నలుపు రంగు ఇలా మొత్తం లోపల వేసేస్తున్నాను. ఇలా 2 కనుగుడ్లకు ఇలా బ్లాక్‌తో నింపేసిన. ఇప్పుడు తలపైన జుట్టు ఇలా వంకర టింకరగా వెళ్ళకుండా స్లోగానైనా కూడా అందంగా కనిపించేటట్టయితే చేసుకోవాలి. ఇది తాకు జుట్టు, తా యొక్క తలకట్టు. చూడండి బోసి నవ్వుల తా ఎలా నవ్వుతుందో. అని నవ్వుతుంది కదూ! ఇలా కనుగుడ్ల లోపల చిన్నగా వైట్ చుక్కలు పెట్టాలి. అప్పుడే కన్నులకు కళ అనేది కనిపిస్తుంది. చూడండి నవ్వుతున్న తెలుగు అక్షరాలలో త అనే అక్షరం చూడండి ఎంత ముద్దుగా వచ్చిందో. ఇలా తా. అలాగే కామెంట్ కూడా చేయండి.